హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు నాన్వేషణ, సజ్జనార్. సో వీళ్ళిద్దరు కలిసి యూట్యూబర్ల భరతం పడుతున్నారు. సో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకరొకరుగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిందో వాళ్ళందరూ పంజాగుట్ట పిఎస్లో వాళ్ళ పిఎస్లో పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది. వాళ్ళ అరెస్ట్ వారెంట్ మీద వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం అట్లా ప్రాసెస్ నడుస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నిజంగా చిన్న చేపకు వలేస్తే తిమింగలం దొరికినట్టు ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే చేస్తున్నారో చిన్న చిన్న యూట్యూబర్స్ ని అరెస్ట్ చేద్దామన్న ఒక ప్రాసెస్ లో వీళ్ళకి భయం తెప్పియాలి. వీళ్ళు భయపడితే వీళ్ళు ఆపేస్తే ఇదంతా ఆగిపోయింది అని అనుకుంటే నిజంగా అసలు ఊహించని నిజాలు తెలుస్తున్నాయి. అసలు ఏంటి మ్యాటర్ అని అంటే బెట్టింగ్స్ వ్యవహారంలో ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ జస్ట్ 1M 2M ఉన్న యూట్యూబర్స్ ఇప్పుడు ఇది డైరెక్ట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రభావం అనేది సినీ ఇండస్ట్రీలో పడ్డది. సో సినీ ఇండస్ట్రీలో ఎవరెవరికి అరెస్ట్ వారెంట్ అయితే వెళ్ళింది అని అంటే సో ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మనందరికీ తెలుసు, ప్రకాష్ రాజ్ మంచి యాక్టరు. సో విలన్ రోల్స్ కానీ ఇంకా డిఫరెంట్ రోల్స్ కి చేస్తాడు. ఒకసారి పేర్లు చదువుతాం మొత్తం, తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, ప్రణీత, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్లతో పాటు 18 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదైంది. సో వీరిలో ఇంకా ఎవరున్నారంటే శ్రీముఖి, సిరి, వర్షిని, వసంతి, శోభా శెట్టి, అమృత, పావని, నేహ, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, సన్నీ యాదవ్, శ్యామల, మన వైసీపీ శ్యామల, టేస్టీ తేజ, రఘు, సుప్రీత వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు అంటే మెయిన్గా ప్రకాష్ రాజ్, రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ డైరెక్ట్ హీరో కేసులు పెట్టారు. సో వీళ్ళైతే మెయిన్ క్యాండిడేట్స్. బెట్టింగ్ యాప్స్ ఏదో విధంగా అంటే బెట్టింగ్ తరపు నుండి ఏదో విధంగా వీళ్ళు యాడ్ ప్రమోషన్ లేకపోతే స్టోరీ పెట్టడము అయితే కొనసాగుతుంది. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు మంచు లక్ష్మిది, సోను సూద్ వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పేసి ఆ న్యూస్ నడుస్తూనే ఉంది. ఆ యువ సామ్రాట్ అనే వ్యక్తి అసలు బెట్టింగ్ యాప్స్ కి బీజం వేసిందే, అంటే ఆపడానికి బీజం వేసిందే యువ సామ్రాట్. అసలు స్టార్ట్ చేసింది మనకి ఎక్కువ అని అనుకుంటే మనకి హర్ష సాయి. సో దీని అన్నిటికీ మంచి అంటే బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మొత్తం బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక సజ్జనార్ గారు అయితే యుద్ధం చేస్తున్నారు. ఆయనకి సపోర్ట్గా నాన్వేషణ చేసిండు. సో ఇప్పుడైతే వీళ్ళ మీద కేసులు అయింది. సో ఇంకా ముందు ఎవరెవరు అరెస్ట్ కావాలనేది తెలియాల్సి ఉంది. కానీ ఇప్పుడు వరకు అయితే ప్రకాష్ రాజ్ కొంతమంది దీంట్లో పొలిటికల్ కోణం కూడా ఉంది అని అంటున్నారు. అంటే మనందరికీ తెలుసు ఇది మన ఈ బెట్టింగ్ యాప్స్ లో మెయిన్ గా శ్యామల గారు ఉన్నారు. సో ఈ శ్యామల గారు అనేది వైసీపీ స్పోక్స్ పర్సన్. సో వైసీపీ కీలక నేత అని చెప్పుకోవచ్చు. ఈ శ్యామల ఆల్రెడీ ఇంతకుముందు యాంకర్ గా చేసింది. యాంకర్ నుండి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి వైసీపీలో ఒక కీలకంగా ఇప్పుడైతే వ్యవహరిస్తుంది. సో ఈమె వల్లే వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అసలు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేయడానికి ఈమెని పట్టడానికే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అంటే టీడీపీ వాళ్ళు ప్లాన్ చేశారు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి అట్లా చూసుకుంటే హర్ష సాయికి రీసెంట్ గా కూటమి ప్రభుత్వం అయితే ఆయనకి ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏదో సంథింగ్ ఏదో అవార్డు కూడా ఇచ్చింది. ఆయన చైర్మన్ కూడా చేసింది, దానికి హెడ్ చేసింది. మరి అట్లా అనుకుంటే వైసీపీ వాళ్ళు చేసిన టార్గెట్ లో టీడీపీ వాళ్ళు ఇరుక్కున్నారు అని అనుకోవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ నాన్వేషణ అనుకోని ఉండడు, అంటే చిన్న చేపని పడదామని వీళ్ళని అయితే ఎవరైతే ఆయనకి అంటే ఎవరి అయితే ఆయన మీద పగ ఉందో ఆ పగని సాధించడానికి ఇది స్టార్ట్ చేశాడు. కానీ ఇది తిరిగి గాలివానే వీళ్ళకి చిక్కుకున్నట్టయింది. ఖచ్చితంగా చిన్నోడైనా పెద్దోడైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే స్టోరీలో కానీ యాడ్ ప్రమోషన్ కానీ గేమ్ ఆడి చూపించడం కానీ ఎవరైనా పదిసార్లే లోకల్ బాయ్ నాని కాడ నుంచి స్టార్ట్ అయింది. లోకల్ బాయ్ నాని మీద కేసు అయింది, తర్వాత ఇమ్రాన్ ఖాన్ మీద కేసు అయింది, తర్వాత పల్లవి ప్రశాంత్ మీద కేసు అయింది. ఇంకా ఎవరున్నారు, ఇంకా రీసెంట్గా ఇంకా చాలా మంది ఇంకా అరెస్ట్ అయ్యే టైం ఉంది. సో రీసెంట్గా ఇంకా రీతు చౌదరి, విష్ణుప్రియ వీళ్ళు కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయిన వీడియోలు కూడా వస్తున్నాయి.